బాలగారు, ఈరోజు మీ డ్రీమ్ ప్రాజెక్ట్ భూమి పూజ చేయబోతున్నాం. రేపటి నుంచి అక్కడ ప్రాజెక్టు పనులు శరవేగంగా ప్రారంభమవుతాయి. కన్నయ్య డ్రీమ్ ప్రాజెక్ట్ సక్సెస్ అయ్యిందంటే అది నువ్వే కదమ్మా. నీ వల్లే ఆ కార్యక్రమం మనం చేయబోతున్నాం. బామ్మగారు, ఈ విజయం నా ఒక్కదానిదే కాదు, మనందరి కష్టం. అందరూ కష్టపడ్డారని మీరు మంచితనంతో చెప్తున్నారు వదిన. కానీ మా అందరికీ తెలుసు మీరు ఈ ప్రాజెక్ట్ విషయంలో ఎంత కష్టపడ్డారో. పోనీలేక నీ కష్టానికి ప్రతిఫలం గుర్తింపు 2 దక్కాయి. పొద్దు పొద్దున్నే త్రిపురాని పొగడతలతో ముంచేస్తున్నారు. పప్ప ఇలా మాటలు ఏం లేక సాస్తున్నా. త్రిపురా, నువ్వు లేకపోతే మా ఇంటికి వెలుగు లేదు, మా ఇంట్లో ఆనందం లేదు. నువ్వు ఈ ఇంటికి కోడలుగా రావడం మా అందరి అదృష్టం. మనకి మాత్రం దరిద్రం. ఇదిగో ఊర్వశి, మీ అక్కను చూసి నేర్చుకో. నువ్వు తనలా మంచి పనులు చేసి మంచి పేరు తెచ్చుకోవాలి. అలాగే అత్తయ్య. నువ్వు వదినలా పద్ధతిగా ఉండాలి. అత్తయ్య, ఈ నాగలోకం చూడండి, నేను పద్ధతిగా లేనంట. ఈ మధ్య చీటికి మాటికి తెగ తిడుతున్నాడు. నాగభూషణం, అమ్మా, నువ్వు నోరు కాస్త అదుపులో పెట్టుకోవాలరా. వాసుకు నీ మధ్య ఎంత మాట అంటే అంత మాట అనేస్తున్నావు. సరేనమ్మా, ఇంక అనలే. హే, అనవా?